నాకైతే కోర్టు ధిక్కారం కింద వీళ్ళు ఏం చేసుకున్నా కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము పనిచేస్తామనే పరిస్థితి ఉంది. ఈవెన్ ఎస్పీ గారు చెప్పినా కూడా అక్కడ పని జరిగే పరిస్థితి లేదు లోకల్ డిపార్ట్మెంట్తో. ఏంటంటే అతనికి అధికారము నేను చెప్పినట్లే అధికారులు అయినల్లా ఇక్కడ పోలీసు లేదనేది అతని నోటుకుండానే చెప్తాడు. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే. వ్యవస్థలు నిర్వీర్యం చేసినాడు. అయ్యా నువ్వు అక్కడ అభివృద్ధి వైపో లేకపోతే ఏదన్నా కానీ సంక్షేమం ఇంకోటి చూడండి అంటే నేను బంగాకు దాపుతా మటకా రాయిస్తా వీళ్ళతో దాడులు చేయిస్తా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో అనేది తప్ప అతనికి ఏరే ఆలోచన లేదు. నన్ను కట్టడి చేయొచ్చాము కానీ అధికారులతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎప్పటికీ కట్టడి చేయలేవు. నీకు భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు ఉంది, నీకు వయసు అయిపోయింది, ఆలోచన చేసుకోవాలా రాజకీయాలు ఏ విధంగా చేయాలా ఎట్లుండాలనేది. నీ ఆలోచన తప్పితే నువ్వు చెప్తాంటావు అయ్యా ఎక్స్ఎమ్మెల్యే గారు నిన్ను తాడిపత్రికి వచ్చే మా ప్రజలు నీ పైన దాడి చేస్తారు. నీకే కాదయ్యా మీ ప్రజలు ఉండేది. నాకు 87,000 ఓట్లు ఇచ్చినారు, 40 కుటుంబాలు నాకు కూడా ఇచ్చారు. మా ప్రజలు కూడా అదే రీతిలోనే నీకు కూడా రానియడో లేకపోతే నీకు ఏం జరుగుతుందో నువ్వే ఆలోచన చేసుకో. నీకు నీ ప్రజలు ఉన్నప్పుడు నాకు నా ప్రజలు ఉంటారు, మా పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, సానుభూతి పరులు ఉంటారు. నీ ఆలోచనలు తుడిపెట్టు. చేసే విధవేశాలన్నీ వేస్తూ ఓరిక ప్రజల మీదనో ఇంకోరి మీదనో రుద్దాకు. ఎక్కడే కానీ నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణము ఇదే చేస్తున్నావు. అధికారులను భయపడించుకునేది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసేది, ఆ దాడులు చేసే కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ కంప్లైంట్ కూడా నువ్వు రిటర్న్ కంప్లైంట్ మా వాళ్ళ మీదనే పెట్టేది. ఈ విధంగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకపోయినా ఇంకా నెలకు కానీ కూడా నేను కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ నేను తాడిపత్రికి వస్తా. నీ చేతనైతే పోలీస్ అధికారులను పెట్టుకోకుండా నువ్వు అడ్డుకుంటావేమో అడ్డుకో. నువ్వు నా పైన దాడి చేసే శక్తి ఉంటే దాడి చేయి. నువ్వేందో పెద్ద హీరో అని ప్రతిరోజు యూట్యూబ్లో ఏదో ఒకటి అరుచుకుంటా ఉండడం మంచిది కాదు. నీవు ఏదైతే అది నీ చేతనైనది నువ్వు చేసుకో. పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేస్తాంటావు చేసుకో. ఏదో రోజు నాకు కూడా టైం వస్తుంది, అది ఖచ్చితంగా తీర్చి నీవు ఈరోజు నన్ను ఏ విధంగా చేస్తాంటావో అదే పరిస్థితి నీకు ఎదురవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది.